దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ పదవి బాధ్యతలు చేపట్టారు. పార్లమెంట్ సౌత్ బ్లాక్ లోని పీఎం సీట్లో కూర్చొని బాధ్యతలు స్వీకరించారు. రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మోడీ పీఎం కిసాన్ నిధి ఫైల్ పై తొలి సంతకం చేశారు. దీంతో 9.3 కోట్ల రైతులకు 20,000 కోట్లు విడుదలైంది. ఏపీలో రేపు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలు భేటీ కానున్నారు. ఈ సమావేశానికి చంద్రబాబు, పవన్, బీజేపీ నేతలు హాజరవుతారు. ఉదయం 9:30కు విజయవాడలోని ఏ కన్వెన్షన్ మీటింగ్ జరగనుంది. ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా చంద్రబాబును ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఎల్లుండి 4వ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమం కోసం గన్నవరంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రబాబు ఓత్ సెరమోనీకి ప్రధాని మోడీ, ప్రముఖ నేతలు హాజరు కానున్నారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఇచ్చిన హామీ ప్రకారం మెగా డిఎస్సీ ఫైల్ పై తొలి సంతకం చేయనున్నారు. 5 ఏళ్ల తర్వాత అమరావతిలో సందర్శకుల సందడి మళ్లీ మొదలైంది. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతాల్ని సందర్శకులు పరిశీలిస్తున్నారు. తమ భూములు ఎలా ఉన్నాయోనని పరిశీలించుకుంటున్నారు. 3 రోజుల నుంచి అమరావతిలో క్లీనింగ్ పనులు కొనసాగుతున్నాయి. నెల్లూరు మేయర్ శ్రవంతి వైసీపీకి గుడ్ బై చెప్పారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకున్నా తనకు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కార్పొరేటర్ టికెట్ ఇచ్చారని ఆమె తెలిపారు. శ్రీధర్రెడ్డిపై విమర్శలు చేయాలని గతంలో వైసీపీ నేతలు ఒత్తిడి తెచ్చారని ఆమె చెప్పారు. ఓవైపు కాళేశ్వరంపై ఘోష్ విచారణ చేస్తుంటే మరోవైపు విద్యుత్ కొనుగోలుపై విచారణ జరుగుతోంది. విద్యుత్ శాఖ 81,000 కోట్ల రూపాయల అప్పుల్లో ఉంది. విద్యుత్ శాఖపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. విద్యుత్ కొనుగోలులో అక్రమాలపై 30 మంది అధికారులకు నోటీసులు జారీ అయ్యాయి. విచారణకు రావాలని ఆదేశించారు. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ నియామకం కానున్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. సాయంత్రం ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్ షాతో ఈటెల సమావేశం కానున్నారు. భేటీ తర్వాత ఈటెలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తూ అధికారిక ప్రకటించే అవకాశం ఉంది. గొర్రెల స్కామ్ లో మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి రానున్నాయి. 2 నిందితులను 3 రోజుల పాటు ఏసీబీ కస్టడీ కోరగా నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ స్కామ్ లో 700 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు ఏసీబీ తేల్చింది. దీంతో పశుసంవర్ధక శాఖ చీఫ్ రామచంద్ర నాయక్, మాజీ మంత్రి తలసాని మాజీ ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ ను 3 రోజుల కస్టడీకి తీసుకోనుంది ఏసీబీ. నందమూరి ఫ్యామిలీ నుంచి 4వ తరం తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతోంది. శ్రీ సీతారాముల కళ్యాణం, చూతమురారండి, సీతారామరాజు, యువరాజు, లాహిరి లాహిరి లాహిరిలో సీతయ్య, దేవదాసు లాంటి సూపర్ హిట్ సినిమాలను డైరెక్ట్ చేసిన వైవీఎస్ చౌదరి నందమూరి ఫ్యామిలీ 4th జనరేషన్ ను పరిచయం చేయనున్నారు.